ఎల్లుండి తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. రాజీవ్ యువ వికాసంపైన చర్చించనున్నారు మంత్రులు. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. మీటింగ్ ఎజెండాకు సంబంధించి కూడా కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై కూలంకషంగా చర్చిస్తారు. అట్ ద సేమ్ టైం రాజీవ్ యువ వికాసంపై కూడా కేబినెట్ చర్చించబోతోంది. తెలంగాణ కేబినెట్ మీటింగ్ కు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అడిగి తెలుసుకుందాం. చారి, కేబినెట్ మీటింగ్ ఎజెండా ఏం పెట్టబోతున్నారు? 5వ తేదీ సాయంత్రం 3 గంటలకి కేబినెట్ సమావేశం కాబోతుంది. ఇటీవల జరిగినటువంటి మంత్రుల సమావేశంలో నిర్ణయించినట్టుగానే ఎజెండా మీద కేబినెట్ భేటీలో కీలకమైనటువంటి అంశాలు చర్చించబోతున్నారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద అధికారులతో వేసినటువంటి కమిటీ ఇప్పటికే డిప్యూటీ సీఎం కి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక మీద కేబినెట్ లో చర్చించి ఉద్యోగులకు ఒక శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఏం చేయాలనే దాని మీద కూడా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక రెండవ అంశం, రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అభ్యర్థులను భారీగా దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో June 2 నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించారు. అయితే అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ స్క్రూటినీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లబ్ధిదారుల ఎంపిక ఎట్లా అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మూడో అంశం, ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చేసింది. అలాగే విజిలెన్స్ నివేదిక కూడా ఇప్పటికే వచ్చి ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద పూర్తి స్థాయిలో ఎక్కడైతే తప్పులు జరిగాయో వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. ఈ 2 రిపోర్టులను కూడా కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి పెట్టడంతో పాటుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. కేబినెట్ లో ఈ 3 కీలకమైనటువంటి అంశాలు కాబట్టి ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద ఉద్యోగ వర్గం అంతా కూడా ఎదురు చూస్తుంది. రాజీవ్ యువ వికాసం అలాగే ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్ మీద ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దానికి సంబంధించి ఆ రోజు క్లారిటీ రాబోతుంది. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.